బుధవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్‌తో మీ ముందుకైతే వచ్చాను నేను. సో, బుధవారం నాడు మనం చూసుకున్నట్లయితే ఏపీ, తెలంగాణలో వెదర్ రిపోర్ట్‌తో మీ ముందుకు రావడం జరిగింది. హిందూ మహాసముద్రం అంటే మనకి తమిళనాడు, శ్రీలంక బోర్డర్‌లో మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం అయితే ఏర్పడిందనమాట. సో, దీని ప్రభావంతో మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీని ప్రభావంతో అటు శ్రీలంక, ఇటు తమిళనాడు ఏరియాలోని దక్షిణ తమిళనాడులో వర్షాలైతే రాబోతున్నాయి. ఇక మనకి మధ్య భారతదేశంలో తీసుకున్నట్లయితే మహారాష్ట్ర, ఉత్తర మహారాష్ట్ర, అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్ మీదుగా జార్ఖండ్ వరకు కూడా ఒక ఉపరితల ద్రోణి అయితే కొనసాగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇవి మనకి ఉత్తర తెలంగాణలో కొంతవరకు దీని ప్రభావం అయితే ఉండబోతుంది లైట్‌గాన. అది కూడా ఓన్లీ ఆదిలాబాద్ ఏరియాలో కొంతవరకు మాత్రమే. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే బుధవారం ఇక్కడ ఎక్కడా కూడా వాతావరణం అయితే చల్లగా ఉండదని చెప్పేసి తెలుస్తుంది. ఒక్క శ్రీకాకుళం, విజయనగరం తప్ప మిగిలిన జిల్లాలు ఎక్కడా కూడా చల్లబడే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే చాలా వేడిగా గట్టిగా అయితే కాయబోతున్నాయి అన్నమాట. సో, ఈ విధంగా మనకి బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ప్రతిరోజును. అదేవిధంగా మనకు బుధవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇది. సో, తెలంగాణలో కూడా మనకి ఎండలు అయితే గట్టిగా కాయబోతున్నాయి అన్నమాట. సో, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.